రైట్ ప్రిజం పబ్కి సంబంధించి కూడా యాక్ట్రెస్ కల్పిక గారికి ఇప్పటికే సంబంధించిన వీడియోస్ అన్ని కూడా వైరల్ అవ్వడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే మేడం మనతో పాటే ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏంటి అనే విషయాల గురించే కాకుండా ఇప్పటివరకు కేసు ఫైల్ చేయడం కానీ లేకపోతే ఇండస్ట్రీ నుంచి ఆవిడకి ఎటువంటి రెస్పాన్స్ వచ్చిందన్న దాని గురించి కూడా అడుగుదాం. మేడం ఆల్రెడీ ఇష్యూకి సంబంధించి వీడియోస్ కానీ అన్నీ కూడా బాగా వైరల్ అయిపోయినాయి. సో ఏం చెప్తారు? ముఖ్యంగా అందరూ కూడా మిమ్మల్ని తిడుతూ ఉన్నారు. సో ఆల్రెడీ అసలు నిన్ను పబ్కి ఎవరు వెళ్ళమన్నారు? పబ్కి వెళ్ళిన తర్వాత కేవలం కాంప్లిమెంటరీ గురించి నిన్ను అంత ఇష్యూ చేయాల్సిన అవసరం ఏంటి? నువ్వు సెలబ్రిటీ కదా, ఆ మాత్రం నువ్వు తీసుకోలేకపోయావా, అక్కడి నుంచి వచ్చేయలేకపోయావా అని చెప్పి చాలా కమెంట్స్ అనేవి రావడం కూడా జరిగింది. సో ఏం చెప్తారు దీనికి? ఓకే, ఫస్ట్లీ నన్ను ఎంతమంది ఫాలో అయ్యారో, నాతో పాటు ఎవరెవరు వర్క్ చేశారో వాళ్ళందరికీ తెలుసు. నేను ఒక్క నయా పైసా నేను ఇన్స్టాగ్రామ్ నుంచి నేను సంపాదించలేదండి. నాకు 500K ఫాలోవర్స్ ఉండే ఒక పాత ఇన్స్టాగ్రామ్ పేజ్లో. ఎస్పెషల్లీ ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ని నేను చాలా సపోర్ట్ చేస్తాను. ప్రతిదీ వాళ్ళు ఎప్పుడు అప్రోచ్ అయిన బొటిక్ వాళ్ళని కూడా నేను వాళ్ళకి షూట్ ఫ్రీగా చేసి వాళ్ళకి బట్టల్ని నేను డ్రై క్లీనింగ్ చేసి మరీ నేను హ్యాండ్ ఓవర్ చేస్తాను. అంత మెంటాలిటీ ఉన్న పర్సన్ నేను. నిజంగా నేను ఒక కాంప్లిమెంటరీ కోసం ఇది చేశానంటే అది వాళ్ళ ఇమ్మెచ్యూరిటీ తప్ప నేను ఏం చెప్పాలనుకోవట్లేదు దీని గురించి. సో ఓకే, మీరు కేవలం కాంప్లిమెంటరీ గురించి కాదు, అక్కడ నాతో పాటు బిహేవ్ చేసిన బిహేవియర్ మీద నాకు నచ్చగా నేను అట్లా మాట్లాడాను అని మీరు అంటున్నారు కదా. సో దాని తర్వాత మీరు ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు? అసలు పోలీస్కి కంప్లైంట్ ఇవ్వాలి కదా, మరి పోలీస్కి మీరు కంప్లైంట్ ఇవ్వకుండా ఇప్పటి వరకు సైలెంట్గా ఉండడానికి రీజన్ ఏంటి? అక్కడ మీరు ఏమైనా మిస్టేక్ చేశారా అన్న క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. ఫస్ట్లీ నేను మిస్టేక్ చేసినా నేను వచ్చి ఒప్పుకునే లాంటి పర్సనే అండి. బికాజ్ ఇంతకుముందు చాలా 2-3 ఇయర్స్ నుంచి చాలా కాంట్రవర్సీస్ నా మీద నడుస్తున్నాయి. నా మిస్టేక్స్ లేకపోయినా నేను వచ్చి అపాలజైజ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఐ డోంట్ హ్యావ్ రిగ్రెట్స్ అబౌట్ ఇట్. కానీ నేను దీని గురించి నేను పోలీస్ వాళ్ళ దగ్గర వెళ్ళి నేను కంప్లైంట్ రేస్ చేయకపోవడానికి రీజన్ ఏంటి అంటే, నేను చేసింది అక్కడ జరిగిందంతా నేను నా సోషల్ మీడియాలో పెట్టాను. లింక్స్ నడుస్తూనే ఉన్నాయి. వాళ్ళు నిజంగా యాక్షన్ తీసుకోవాలంటే ఈ పార్టీకి వాళ్ళు తీసుకోవాల్సింది. బికాస్ దే హ్యావ్ ఆల్ మై ఐడీస్. వాళ్ళు నా ఫొటోస్ అన్నీ తీసుకున్నారు. మా ఇల్లు అడ్రస్ కూడా మ్యాటర్ ఆఫ్ అ క్లిక్ ఇల్లు అడ్రస్ కూడా వచ్చేస్తుంది. దే హ్యావ్ మై నంబర్, దే హ్యావ్ ఎవ్రీథింగ్. దే కెన్ కమ్ టు మీ, దే కెన్ గివ్ మీ ద కేస్ కంప్లైంట్ ఆల్సో. వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు పెట్టచ్చు. బికాస్ నేను గచ్చిబౌలి పోలీస్ టామ్ అని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు అక్కడ వచ్చారు, అన్నీ విన్నారు, విని వాళ్ళకన్నా దారుణంగా బిహేవ్ చేశారు. దే వర్ నాట్ ఈవెన్ సపోర్ట్ పక్కన పెట్టండి, అసలు లాజికల్గా వాళ్ళే ఉండలేకపోతున్నారు. అమ్మాయిల పట్ల సిస్టమ్ సరిగ్గా లేదంటారా? అమ్మాయిల పట్ల కాదు, ఇట్స్ బేసిక్ హ్యూమన్ అంతే. నేను అమ్మాయిల వద్ద నేనేం ఫైట్ చేయడానికి ఇక్కడ లేను. వాళ్ళకి అమ్మాయిలు ఎంతమంది స్ట్రాంగ్ అంటే ఎంత స్ట్రాంగ్ అంటే వాళ్ళకి వాళ్ళు ఫైట్ చేయగలుగుతారు. అబ్బాయిలకే సపోర్ట్ కావాలని నాకు తెలిసి. కల్పిక గారు, ఇక్కడ నేనంటే అదే మీరు పబ్ కాకుండా వేరే ప్లేస్లో కనుక మీరు ఉండుంటే అలాంటి ఇష్యూయే మీరు కానీ ఫేస్ చేస్తుంటే పోలీసులు వెంటనే రియాక్ట్ అయ్యేవాళ్ళు. మీరున్న ప్లేస్ కరెక్ట్ కాదు, దట్టు మీరు ఏమైనా డ్రింక్ చేసి ఉండొచ్చు, అందుకని ఈ విధంగా ఎక్కువ ఓవర్ రియాక్ట్ అవుతుంది అని కూడా అనుకోవచ్చా? నా ఎనర్జీ లెవెల్స్ ఎవరు తట్టుకోలేరు బేసికలీ. సో అది చూసేసి నేను తాగున్నాను, నేను వీడు కొట్టాను అనే ఫీలింగ్లో వెళ్ళిపోతారు. పర్లేదు, అది అగైన్ వాళ్ళ పర్స్పెక్టివ్. బికాజ్ వాళ్ళు ఆ స్టేజ్లో ఉంటారేమో, అది తాగిన తర్వాత కొట్టిన తర్వాత వీడు ఆ స్టేజ్లో ఉంటారేమో. అక్కడ డ్రగ్స్ తీసుకున్నారా అని కూడా ఒకరు క్వశ్చన్ చేస్తే మీరు దానికి కూడా ఎస్ నేను రెడీ రండి టెస్ట్ చేసుకుందాం అని కూడా. యాక్చువల్లీ వాళ్ళ మీద కూడా నేను టెస్ట్ రన్ చేస్తే ఇంకా బాగుంటుందని నేను ఫీల్ అవుతున్నాను. బట్ 2 days నుంచి కూడా వాట్ హ్యాపెన్ టు కల్పిక? ఇప్పటి వరకు సైలెంట్గా ఉన్న కల్పిక ఎందుకు ఇంత ఓవర్ రియాక్ట్ అయింది? నేను సైలెంట్గా లేను, ప్లీజ్ వెళ్ళి యూట్యూబ్ చూడండి. ఎన్నో రచ్చలు జరిగాయి. 2.5 years నుంచి 2 కోర్ట్ కేసెస్ నడవడం జరిగింది, డిఫమేషన్ కేసు నడవడం జరిగింది. ఒక ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి ఒక పెద్ద సో కాల్డ్ పాపులర్ హీరో అండ్ యాక్ట్రెస్ వాళ్ళ నా మీద డిఫమేషన్ కేసు వేయడం జరిగింది. దాని గురించి బయటకు వచ్చి నేను సారీలు చెప్పడం జరిగింది. అవసరం లేని దగ్గర లొంగిపోవాల్సి వచ్చింది. బట్ అవన్నిటినీ నేను ఇప్పుడు మెల్లమెల్లగా బయటకు తీసుకొచ్చి రైట్ వేలో నేను ప్రొజెక్ట్ చేస్తాను. అవన్నీ పక్కన పెడితే నాది పాత సోషల్ మీడియా పోయింది, ఇన్స్టాగ్రామ్ పోయింది. కాబట్టి ఇంకోటి మెల్లగా స్టార్ట్ చేసుకొని నా పని నేను చేసుకుంటూనే పోతున్నానండి. నేను ఎవ్వరికి ఆగలేదు, ఎప్పుడు ఆగలేదు. నా వర్క్ కూడా నేను చేసుకుంటున్నాను. వర్క్తో పాటు చాలా 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 విధాలుగా నేను అందరికీ సహాయపడేలా అన్నీ చేస్తున్నాను. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మీరు పబ్లిక్కి తెలియాలి అని చెప్పి ఎప్పుడు పబ్లిక్తో టచ్లోనే ఉంటూ ఉన్నారు కదా. సో వాట్ యువర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ పబ్లిక్ అంటే ఏం చెప్తారు? వాళ్ళకి ఒక రియలైజేషన్ వస్తే చాలు అబౌట్ హౌ థింగ్స్ ఆర్ అరౌండ్ అస్, అంతే. నేను యాజ్ ఐ సెడ్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ డెసిగ్నేషన్ టు సే ఓకే నేను చెప్తే మీరు వినాలి, నేను ఒక మోడీజీ కాదు, నేను ఒక రూల్ పాస్ చేస్తే మీరు వినాలి అని ఐఎమ్ నో వన్. సో మీరు నన్ను అన్ని ఫిలిమ్స్లో నన్ను గర్ల్ నెక్స్ట్ డోర్, ఫ్యామిలీలో ఒక అమ్మాయి అని చెప్పి వాళ్ళు భావించారు. కాబట్టి ఆ రైట్స్తో నేను నా జరిగిన ఇన్సిడెంట్స్, నాకు జరిగే సిచ్యువేషన్ నేను పోర్ట్రే చేయడం జరుగుతుంది తప్ప నథింగ్ టు టీచ్ ఎనీవన్. బట్ ఇక్కడ చూసిన తర్వాత మీరు అంతా కామన్ కాదు, లేడీ అర్జున్ రెడ్డిలా కనిపిస్తున్నారు. మరి అర్జున్ రెడ్డి కూడా తక్కువే, ఝాన్సీ లక్ష్మీబాయి అని చెప్తారు. లక్ష్మీబాయి అంటారా?
సో ఇక్కడ ఈ ఇష్యూతోని ఒక్కసారిగా మొత్తం అందరి నోట కూడా కల్పిక అని నాంతూ ఉండింది జపం కాబట్టి చేస్తున్నారు. అదే జపం చేస్తోంది. సో నెక్స్ట్ వాట్ ప్రాజెక్ట్స్కి కల్పిక ఏదో ట్రై చేస్తోంది ఈ ఫేమ్తోని ఐదర్ బిగ్ బాస్ లేకపోతే సంథింగ్ నాకు దీంతో నాకు ప్రాజెక్ట్స్ రాకపోయినా పర్లేదు, వాళ్ళు ఇవ్వకపోయినా పర్లేదు, ఇస్తే వాళ్ళకే ప్లస్, వచ్చి వాళ్ళకి నేను ఇంకా మంచి మంచి ఛాలెంజ్ చేశారు వాళ్ళకే ప్లస్ అని చెప్పి పెద్ద డెఫినెట్లీ బికాజ్ ఎవ్రీ క్రియేటివ్ పర్సన్కి వాళ్ళు చేసిన ప్రాజెక్ట్స్కి కూడా వాళ్ళకి అప్పుడప్పుడు సాటిస్ఫాక్షన్ ఉండదు. అరే ఐ షుడ్ హావ్ డన్ బెటర్ అని ఉంటుంది. సో ఐ కమ్ ఫ్రమ్ ద సేమ్ బ్యాక్గ్రౌండ్. సో క్రియేటివిటీ అనేది ఇట్స్ నెవర్ ఎండింగ్. అలాంటిది నేను ఒక హైలీ క్రియేటివ్ పర్సన్తో నేను చేసిన మన ఒక ఫీమేల్ పర్స్పెక్టివ్ ఇన్పుట్స్ విల్ ఆల్వేస్ హెల్ప్. అది కింద పోదు కానీ ఇట్ విల్ ఆల్వేస్ హెల్ప్. అలాంటిది నేను అన్ని ప్రాజెక్ట్స్లో చేయడం కూడా జరిగింది, నా ఇన్పుట్స్ ఇవ్వడం కూడా జరిగింది. నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయడం జరిగింది, షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేశాను, యాడ్స్కి అసిస్ట్ చేశాను. సో నాకు దట్స్ వాట్ ఐమ్ సేయింగ్, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ లాట్ ఆఫ్ థింగ్స్. సో మెయిన్గా సెలబ్రిటీస్ ఈ విధమైన అన్నీ కూడా ఫేస్ చేస్తున్నప్పుడు మీతోటి సెలబ్రిటీస్ కూడా జస్ట్ ఒక పోస్ట్ పెట్టడం కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ రాకూడదు అని చెప్పడం కానీ ఎందుకు ఎవరు కూడా సపోర్ట్గా రావట్లేదు? ఎందుకంటే గత కొన్ని రోజులుగా సొసైటీలో జరుగుతున్న ఇష్యూస్కి సంబంధించి కావచ్చు, ఆర్ఎల్స్ మీ ఇండస్ట్రీలో జరుగుతున్న ఇష్యూస్కి సంబంధించి ఏ ఒక్క సెలబ్రిటీ కూడా స్టాండ్ తీసుకోవడం కానీ లేకపోతే ఇది తప్పు ఇది రైట్ అని చెప్పడం కానీ ఎందుకు చేయడం లేదు? వాళ్ళు చాలా బిజీ అండి, చాలా బిజీ అందరూ. అంటే మీరు ఖాళీగా ఉన్నారా? చాలా ఖాళీ. నేను మార్నింగ్ 3-4కి లేస్తా, రాత్రి 11-12కి పడుకుంటా. నాకున్న ఎనర్జీ లెవెల్స్ 10 కాదు, ఇన్ఫైనైట్ మెంబర్స్ వచ్చిన వాళ్ళని మ్యాచ్ చేయలేరు. సో వాళ్ళకి నిజంగా వాళ్ళ వరకు వస్తే కానీ వాళ్ళు రియాక్ట్ అవ్వరు. ఫస్ట్ థింగ్. సెకండ్, ఓకే ఇంకో సెలబ్రిటీ కానీ ఇంకో పర్సన్కి అవుతుంది అన్నప్పుడు సపోర్ట్ కూడా నేను ఎక్స్పెక్ట్ చేయను. ఎందుకంటే నేను నా బిలీఫ్ సిస్టమ్ ప్రకారంగా నేను రియాక్ట్ అవుతున్నా కదా, వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ వేరే ఉండొచ్చు. సో యూ ఆర్ నో వన్ టు అగైన్ ఆస్క్ ఫర్ సపోర్ట్ అన్లెస్ ఇట్ ఈస్ అ కమ్యూనిటీ బేస్డ్ థింగ్ దట్ యు ఆర్ డూయింగ్ ఆన్ అ పర్పస్. అంటే ఒక ఏజెన్సీ పెట్టి ఒక ఇది చేసి అప్పుడు వెన్ యూఆర్ ఆస్కింగ్ పీపుల్ టు కమ్, ఐఎమ్ వెరీ షూర్ ఎవ్రీ వన్ విల్ కమ్. హూ ఎవర్ ఇస్ ఇన్ మై ఫ్రెండ్స్ లిస్ట్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అవైలబుల్ ఉంటే ఖచ్చితంగా వస్తారని నా ఫీలింగ్. సో కల్పిక కావాలనే గొడవలకి కాలు దిగుతుంది అన్న వాళ్ళకి ఏం చెప్తారు? మీకు వేరే పని పాట లేదని చెప్తా, అంతే. అంతే అంటారు. రైట్. ఇప్పుడు మీరైతే హ్యాపీగా ఉన్నారా? కూల్గా ఉన్నారా? కూడా హ్యాపీయే. అక్కడ కూడా జోకులు వేస్తూ కూర్చున్నాగా వాళ్ళందరూ లాస్ట్లో ఎక్కడో మీరు వీడియో గమనిస్తే క్లాప్లు కొట్టారు. అప్పుడు నేను హ్యాపీ బర్త్డే టు మీ అని చెప్పి నేనే క్లాప్ కొట్టుకున్నాను. అయిపోయింది. అది చూసిన తర్వాతే ఓవర్ డోస్ అయినట్టుంది కల్పికకి మొత్తం కూడా. అవును, అంటే తెలుగులో బూతులు వాడాలంటే మరి మీరు బీపులు వేసుకుంటారు. అలాంటి బుద్ధి లేని వాళ్ళ దగ్గర కూడా నేను బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాను చూపించుకోవడానికి నేను సెలబ్రేట్ చేసుకున్నా తప్ప నథింగ్ ఎల్స్. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్ మా, థ్యాంక్స్ అలాట్ బిగ్ టీవీ. రైట్. కల్పిక గారు చెప్పిన మాటల్లో విన్నాం కదా. అయితే కేవలం కాంప్లిమెంటరీ డెజర్ట్ ఏదైతే ప్రొవైడ్ చేస్తారో దాని గురించి మాత్రమే నేను ఫైట్ చేయడం కూడా జరిగింది. సో అలా అడిగిన నేపథ్యంలోని పబ్బు వాళ్ళు ప్రవర్తించిన తీరు నాకు నచ్చలేదు. దట్టు పోలీసులు కూడా పబ్బు వాళ్ళకి సంబంధించి వాళ్ళకి సపోర్టివ్గా మాట్లాడడం కూడా నాకు నచ్చలేదు. కాబట్టి నేను ఓవర్ రియాక్ట్ అవ్వడం కూడా జరిగింది అని చెప్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి ఇప్పటికీ ఆవిడ కేసు పెట్టడం కానీ లేకపోతే ఏది కూడా నేను చేయాలనుకోవడం లేదు. ఎందుకంటే వాట్ హ్యాపెన్స్ ఇట్ హ్యాపెన్ అని కూడా ఆమె చెప్పడం జరుగుతుంది. అండ్ మొత్తం ప్రజలందరూ కూడా ఈవిడ కేవలం ఫేమ్ కోసం కావచ్చు లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఆమె ఎటువంటి మూవీస్ లేకుండా ఉన్నది కాబట్టి ఫేమ్ కోసం ఈ విధంగా చేస్తుంది అనుకున్న వాళ్ళకి కూడా మీరు ఏమంటే అనుకోండి. నేను ఏంటంటే నా కోసం నా గురించి నేను ఫైట్ చేసుకుంటున్నాను అని అయితే తను చెప్పడం జరిగింది. కెమెరామెన్ సంతోష్ తో గౌతమి రిపోర్టింగ్, హైదరాబాద్.